ప్రభు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 136 అధ్యాయము 1 వచనం నుండి 15 వచనాలు ధ్యానించుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడని పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏదో తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభు ధ్యానించబడిన కీర్తనల గ్రంథ ధ్యానాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఏదో ప్రభువానైనా నీకు కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించమని ప్రభువా నీ వాక్యం చెలవిస్తుంది ప్రభువా. అన్ని విషయంలోనూ ప్రభు కృతజ్ఞతలు కలిగి ఉండమని ప్రభు నీ వాక్యం చెలవిస్తుంది ప్రభువానైనా నీకు స్తోత్రములు తండ్రి. ఏదో ప్రభు 5 దినమందు ప్రభువానైనా ఈయనైనా రాత్రికాల సమయంలో ప్రభువానైనా కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేయాలని ఆశపడి ఉన్నాం ప్రభు. ఈరోజు సాయంత్రం ప్రభు జరగబోయే కృతజ్ఞత కూడకులో ప్రభు మీరే కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు నీకు స్తోత్రములు తండ్రి. వాతావరణాన్ని అనుకూలపరచని ప్రభు నీకు స్తోత్రం ప్రభు. దేవా నా సంఘ బిడ్డలందరూ కూడా ప్రభు వచ్చి ప్రభు దేవా ఆ యొక్క ఆరాధనలో కూడుకుని ప్రభు స్తుతించండి, మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వచ్చున్న దైవజనులను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. జరగనున్న ప్రభా యొక్క కృతజ్ఞత కూడికని ప్రభా నువ్వు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏవో ప్రభా నేను భోజనాల విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా సమృద్ధి అయిన ఆహారాన్ని ఓ ప్రభా పెట్టుటకునైనా తండ్రి మీ కృప చూపండి. మీ యొక్క ఓ తండ్రి కుడి చేయి సాచి ప్రభా నీ యొక్క ఆశీర్వాదం నాపై ఉంచి మీరే సహాయం చేసి మహిం పొందండి ప్రభా. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఓ ప్రభా నైనా సమస్య లేకుండా ప్రభా ఏదో తండ్రి వాతావరణాన్ని తండ్రి మరోసారి మీ యొక్క స్వాధీనపరుస్తూ ఉన్నాం ప్రభా. నీ కృప కాపుదల ప్రభా నా కుటుంబంపై ఉంచండి, నా గృహంపై ఉంచండి, మా బంధుమిత్రులందరినీ కూడా మీరు తోడుకు రండి. మీ కృప ప్రకారం మీ యొక్క ఆజ్ఞ ప్రకారం, మీ చిత్త ప్రకారం ఈ కార్యక్రమాన్ని జరిగించి మీరు మహిం పొందని సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.